బైకర్. ఆ మూవీ చాలా బాగుందండి. నేను కూడా యాక్చువల్గా ప్రొఫెషనల్ బైక్ రేసరే ఆఫ్ రోడ్. సో చాలా కనెక్ట్ అయింది అనమాట నాకు. ప్రతి అబ్బాయికి కూడా బైక్ అనేది ఒక ఎమోషన్ అండ్ ఫస్ట్ డ్రీమ్ కూడా అదే. సో రేసింగ్ అనేది దాంట్లోకి వెళ్తేసరికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. మరి ఇలాంటి మూవీస్ ద్వారా పేరెంట్స్ అపోహ అనేది మారుతుంది అంటారా? మేబీ మారొచ్చు. ఈ మధ్య బైకర్స్ పెరిగారు, రేసెస్ కూడా ఈ మధ్య పెరిగారు అనమాట. సో ఫుల్ సేఫ్టీ గేర్ వేసుకొని రేస్ చేయడం అని చెప్తాను నేను. రోడ్ల మీద కాదు, ఓన్లీ ట్రాక్స్ లోనే సేఫ్ గా చేయమని చెప్తాను. ఒకవేళ రేస్ చేసినా కూడా ప్రాక్టీస్ తర్వాత రేస్. అంటే ఒక సూపర్ బైక్ ని హ్యాండిల్ చేయడానికి ఒక సూపర్ వ్యక్తి ఎప్పుడైనా కావాల్సిందే. మరి శర్వానంద్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? శర్వానంద్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది దీంట్లో. తను రేస్ చేయడం సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే పడిపోయిన దగ్గర నుంచి అయితే చాలా ఇట్లా ఓ రేంజ్ లో వెళ్ళిపోయింది అనమాట మూవీ. రాజశేఖర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించారు కదా, మరి ఎలా అనిపించింది? లాస్ట్ 10 minutes రాజశేఖర్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు రేసింగ్ అనేది చాలా మందికి కూడా అర్థం కాదు. సో ఏదో నార్మల్ గా మనం హైదరాబాద్ అది కాదు, అది రోడ్ల పైన అస్సలు చేయకండి ఎవరైనా కూడా. ఒకవేళ చేయాలనుకుంటే ట్రాక్స్ ఉంటాయి, టార్మాక్ ట్రాక్స్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంటుంది, దేనికైనా కూడా ట్రాక్స్ ఉంటాయి. దాంట్లో ప్రాక్టీస్ చేసి రేస్ చేయండి. సో ఇప్పుడు సినిమాని అందరూ చెప్పుకోదగిన మూవీగా చూపిస్తాను అని చెప్పారు. ఇండియా మొత్తం మాట్లాడుకుంటది అని అన్నారు శర్వానంద్ గారు. అలానే మాట్లాడుకుంటారా మరి? చాలా బాగుంది. ఈ బైకర్స్ నాట్ ఓన్లీ బైకర్స్, మామూలు జనాలు కూడా చూడొచ్చు అనమాట. అందరికీ నచ్చుతుంది సినిమా అయితే.